హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శివ వైబ్స్. మొత్తానికైతే మన టాలీవుడ్ లో 2024 అనగానే మోస్ట్ అవైటెడ్ మూవీస్ మాత్రం చాలా అంటే చాలానే ఉన్నాయి భయ్య. సో మొత్తానికి వాటిలో అయితే కొన్ని డేట్ అనౌన్స్ చేయలేదు, కొన్ని డేట్ అనౌన్స్ చేశారు, కొన్ని అనౌన్స్ చేసిన వాటిని మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. బట్ ఇప్పుడైతే ఓజీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది భయ్య. సో ఓజీ రిలీజ్ డేట్ అయితే సెప్టెంబర్ 27 అయితే రిలీజ్ చేస్తున్నారు అనమాట. అది మామూలు డేట్ అయితే కాదు పవన్ కళ్యాణ్ కి అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే. ఎందుకంటే అత్తారింటికి దారైతే ఇండస్ట్రీ హిట్ సినిమా, అలాంటి సినిమా రిలీజ్ అయింది కూడా సెప్టెంబర్ 27నే. సో ఇప్పుడైతే చాలా హాట్ టాపిక్ గా మారింది సోషల్ మీడియాలో అయితే. సో మొత్తానికి ఇదంతా బాగుంది, కానీ సెప్టెంబర్ 27 మాత్రం చాలా వరకు అయితే హాలిడేస్ అయితే ఏవి లేవు భయ్య. సెప్టెంబర్ 27 అంటే ఫ్రైడే రిలీజ్ అవుతుంది. సో ఫ్రైడే, సాటర్డే, సండే మామూలే, వీకెండ్ కుమ్మేస్తుంది. బట్ ఇంకా మండే, ట్యూస్డే అంటే నార్మల్ డేసే భయ్య. ఇక వెన్స్డే మాత్రమే హాలిడే ఉంది. సో ఇంకా సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్, సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ఇక మామూలుగా అయితే కోలుకోలేదు సినిమా అయితే. అందులో ఏ డౌట్ లేదు. మొత్తానికి అయితే ఓజీ అయితే ఒక రేంజ్ హైప్ తో వస్తుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే. సో ఫస్ట్ ఓపెనింగ్ 100 crores అందుకుంటుందా, లేకపోతే 100 crores లోపలే ఉంటుందా అనేది ఇక చూడాలి. అండ్ మెయిన్ గా ఇక ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక 20 రోజులు మాత్రం షెడ్యూల్ ఉందంట పవన్ కళ్యాణ్ది. సో పవన్ కళ్యాణ్ గారు ఈజీగా 20 రోజులు ఇచ్చేస్తాను ఇంకా ఎలక్షన్స్ ముందే అని చెప్పారంట. సో మొత్తానికైతే ఎడతెరపి లేకుండా ఇక దంచుకొట్టుడే ఇక షూటింగ్ అయితే. సో మొత్తానికి సెప్టెంబర్కి అయితే తీసుకొస్తారు, లేకపోతే మళ్ళీ దేవరాలాగా పంచర్ చేస్తారు, లేకపోతే సెప్టెంబర్ 27నే వస్తారో చూడాలి మళ్ళా. సో మొత్తానికి ఓజీ అనే సినిమా అలా వచ్చి వెళ్ళిపోయే సినిమా లాగా అయితే అసలు కనపడడం లేదు. సో ఇంకో అత్తారింటికి దారేది లెవెల్ క్రేజ్ అయితే చూపించబోతుందని అయితే నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉండబోతుందో దాని క్రేజ్ అండ్ వైబ్స్. మరి మీకు అనిపిస్తుంది గైస్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ సినిమా అయితే? తప్పకుండా మన కామెంట్లో తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ వైబ్.